అక్కినేని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేయించమని స్వప్నం నిజమైంది. ఇదేమో దుస్వప్నమైంది. అది ఆయన తప్పు కాదు, ఆయన తప్పులేదు కదా. ఈటీవీ తప్పు కాదు, చూసే ప్రేక్షకుడు. మీరు వెళ్ళి అడిగారు ఆయన్ని? మనం వెళ్ళి అడగటం కూడా కాదండి. ఒక చిన్న బెలూన్కి ఎక్కువ గాలి వస్తే బెలూన్ పగిలిపోతుంది. టెలివిజన్ ఇంత స్థాయి ఉన్నది. పెద్ద మనిషి నాగేశ్వరరావు గారిని తీసుకురావటం, పోనీ ఆయన తీసుకొస్తే ఆయన ఒక్కడు, ఆయన ఇద్దరు పిల్లలు, వాళ్ళ కుటుంబం ప్రతిరోజు ఒక ఎపిసోడ్ తీసేసి చేసే కాదు, ఇంత పెద్ద కథ ఇతివృత్తం ఎంచుకోవడం, అవుట్డోర్ షూటింగ్లు చేయటం, పాటలు పెట్టడం, ఇవన్నీ అంటే మనం అత్యాశతోటి డిస్ప్రపోర్షనేట్గా నాదే నిర్ణయం తప్పు. ఇప్పుడు అమృతము దాన్ని మీరు టైమింగ్స్ మార్చుకోవాల్సింది కదా. అవన్నీ అసలు మన చేతిలో లేనివి సార్. ఇప్పుడు సార్ ఒకటి చెప్తాను, ఇక్కడ రాసుంటే ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది. అమృతం విషం అవుతుంది, విషం అమృతం అవుతుంది. పరీక్షిత్ మహారాజు 7 అంతస్తుల మేడ పైన ఉన్న చిన్న పాము కీటకం రూపంలో వచ్చి కొట్టింది. తర్వాత మీకు ఈ బుచ్చిబాబు ఇవన్నీ కూడా మళ్ళీ హిట్స్ కదా అవి. నేను తీసిన ప్రతి సీరియల్ హిట్టే సార్. ఇది తప్ప అంటే కూడా హిట్ అంటే నాకు ఎంత మంచి పేరు వచ్చింది. అదే రైతులు సూర్యాపేటలో నాకు సన్మానం చేశారు సార్. అదే రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి చేసిన ఈ ఫస్ట్ ఈ మెజర్స్ వెల్ఫేర్ స్కీమ్స్ కంటే ముందర వచ్చింది అది. 2001-2 సంవత్సరంలో. రైతులు ఎవడు ఇట్లా, అందులో ఒకటి నీలాంటి వాడు పుట్టిన దేశంలో నాలాంటి వాడు పుట్టడం అదృష్టం అని నాగేశ్వరరావు గారిని అంటారు. రైతన్నకు గుడి కట్టే రోజు రావాలి అని ఒక లైన్ రాశారు, జాలాది గారు రాశారు. అదే మాత్రం శ్రీనివాసు అంటే ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అవుట్ లాగా పర్వాలేదు సార్. అది దాని యాజ్ సీరియల్గా ఇప్పుడున్న మెచ్యూరిటీకి నేను చెప్తాను సార్. అవును, 16 రన్లు లాస్ట్ ఓవర్లో కొట్టాలి. ధోని ముందుకెళ్ళి కొట్టాడు, 6 పోతే ధోని గొప్పవాడు, అవుట్ అయితే ధోని చెడ్డవాడు అంటే ఏం చేయగలం? అంటే ఇప్పుడు మనకి అంటే హిట్లు అంటే కమర్షియల్ హిట్ అని అనుకుంటే కమర్షియల్గా మీరు దెబ్బతిన్నారు. అంటే నేను సంపాదించినప్పుడు ఎవరికి చెప్పలే కదా సార్. అదే నేను ఎన్నో సీరియల్లో ఎంతో సంపాదించాను. 96లో చాణక్య సీరియల్ తీస్తే దూరదర్శన్లో ఒక్క ఎపిసోడ్కి 1,07,000 రూపాయలు వచ్చినాయి నాకు. 1996లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 40-50 వేలు ఉన్నప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్, అప్పుడు నేను ఎవరికి చెప్పలేదే. ఆ ప్రాఫిట్ ఎంజాయ్ చేసినప్పుడు. కాబట్టి ఇది వ్యాపారం కాబట్టి నేను ఆ దృష్టితో చూడాల. నేను నేర్చుకున్న నీతి ఏంటంటే, మనం ఎంచుకున్న పరిధి మనం పారామీటర్ డిసైడ్ చేయాలి అంతే. ఈ టేబుల్ మీద ఏనుగు వచ్చి కూర్చోలేదు కదా. టెలివిజన్ బొమ్మ పెట్టచ్చు కానీ ఏనుగు పెట్టలేం కదా. నాగేశ్వరరావు గారిని తేవడాలంటే మనం ఒక పెద్ద అది గ్రేట్ అచీవ్మెంట్. కానీ ఆయన తెచ్చినప్పుడు మనం కథాంశం ఎలాంటిది ఎంచుకోవాలంటే, ఒక 2-3 పాత్రలతో ఉంచుకొని సగం ఎపిసోడ్ ఈయన మీద, సగం ఎపిసోడ్ ఇంకోళ్ళ మీద ఉండేటట్టు చేయాలి. ఇది ప్రతి ఎపిసోడ్లో ప్రతి కథలో 15 మంది 20 మంది ఉంటారు. దాంతో జూనియర్ ఆర్టిస్టులు, నాటకాల వాళ్ళు మనం వెళ్ళాము తప్పు. అది కూడా సార్ మొదటి తరం వ్యాపారం చేస్తున్నాం. సీరియల్ ఎలా తీయాలో ఎవడికి తెలియదు. నాగేశ్వరరావు గారు సీరియల్లో వస్తే ఎలా తీయాలో ఎవడికి తెలియదు. ఫస్ట్ టైమే నడిచేటప్పుడు నీకు ముళ్ళు ఉండొచ్చు, పూలు ఉండొచ్చు. గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కదా. సో అక్కినేని గారు ఏమన్నారు ఆ సీరియల్ అనుభవం, ఆయన ఎలా ఫీల్ అయ్యారు దాన్ని? అంటే అండి ఒక అద్భుతమైన అనుభవం సార్. ఒక 2 years ఆయనతో ట్రావెల్ చేశాను. నాగేశ్వరరావు గారితో కలిసి కూర్చోవటం, లేవటం, నాగేశ్వరరావు గారితో మనతో పాటు రావటం, మన ఇంట్లో ఏదన్నా భోజనాన్ని రండి అంటే వచ్చేయటం, ఆయన ఇంట్లో భోజనాన్ని పిలవటం, ప్రెస్ మీట్లకి వాటికి నాతో పాటు విజయవాడ ఆయన కారులో తీసుకెళ్ళటం, ఇవన్నీ ఎన్ని కోట్లు పెడితే వస్తుంది సార్. ఆయన కూడా చాలా ఒక నడిచే విద్యాలయం లాంటి వాడికి ఎన్సైక్లోపీడియా కదా. చాలా గొప్ప వ్యక్తి. అదే ఆయన దగ్గర మీరు చాలా నేర్చుకున్నారు. ఆయన ఎంత గొప్పదో ఒక చిన్న ఇన్సిడెంట్తో మీకు చెప్తాను నేను. అంతా సెట్ అయిన తర్వాత ఇంకా ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ అన్నప్పుడు ఎవరు డైరెక్ట్ చేస్తారు అని అడిగారు. అచ్యుత్ అన్నాడు, ప్రదీప్ భయ్య డైరెక్ట్ చేస్తాను. అంతకుముందు నాకు అనుభవం ఉంది, డైరెక్ట్ చేస్తాను. ప్రదీప్ గారు నాకు నటుడుగానే తెలుసు, డైరెక్టర్గా తెలియదే అన్నాడు. గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అరే కళ, ఇప్పుడు ఈయన వద్దు అంటే నేనేం చేయాలి? జంజాల్ గారు వద్దన్నట్టు నేను ఏం చేయాలి? అది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒక సెకండ్ పాజ్ తీసుకుని ఆయన చెప్పారు, నేను 2 days చూస్తా ప్రదీప్ గారు, మీకు జాబ్ తెలుసు అనుకోండి, నేను ఆ జాబ్లో ఇంటర్ఫియర్ కాను. ఎంతోమంది కొత్త డైరెక్టర్స్ నేను పనిచేశాను. ఒకవేళ మీకు జాబ్ తెలియదు అని నాకు అనిపించింది అనుకోండి, నా పాత్రను మాత్రం నేనే డైరెక్ట్ చేసుకుంటాను, మిగతాది మీరు ఏమన్నా ఏడవండి క్లియర్గా ఉన్నారు అన్నారు. అమ్మయ్య అనుకున్నా. ఫస్ట్ డే చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్లాప్ కొట్టారు అన్నపూర్ణ స్టూడియోలో. దసరా రోజున విశ్వనాథ్ గారు స్విచ్ ఆన్ చేశారు, దేవేందర్ గౌడ్ గారు కెమెరా ఏదో అంటే మెగా ఓపెనింగ్. అసలు మామూలు కాదండి. రోజుకి 120 మంది, క్రెయిన్లు, లైట్లు, అసలు ఒక క్యారవాన్లు లేవు అప్పుడు. అంతే, దాదాపు 10 సినిమాలు తీసినట్టే. నాకైతే సూపర్ అనుభవం అనుకోండి. ఇప్పుడు అందరూ చాలా ఆనందిస్తున్నారు.
ప్రెస్ మీట్ పెడితే నాకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు, విశ్వనాథ్ గారు వెళ్ళరు. వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కూర్చొని ప్రెస్తో మాట్లాడుతున్నారు దసరా రోజున. వీళ్ళు వెళ్ళాలి, ఎప్పుడు నేను డైరెక్ట్ చేయాలి, నాగేశ్వరరావు గారు ఎప్పుడు మెచ్చుకోవాలి. ఇది నా మైండ్లో. అది మీ పరీక్ష. ఆ పరీక్ష పొద్దున 8 o'clock మొదలెడితే 11:30కి వీళ్ళందరూ వెళ్ళారు. చేద్దామా అన్నారు నాగేశ్వరరావు గారు. అప్పటికి ఓన్లీ ముహూర్తం షాట్ తీసాం. ఎక్కడి నుంచి తీసా అంటే ఒక 12వ ఎపిసోడ్ 13వ ఎపిసోడ్లో వచ్చి ఒక సీను సుమకి నాగేశ్వరరావు గారికి మధ్య ఒక వెరీ కాంట్రాస్ట్ తండ్రి కూతుల మధ్య జరిగే ఒక సీన్ పీకా. 8 పేజీల సీను స్క్రిప్ట్ ఇచ్చాయని, ఈ సీన్ చేస్తున్నాను సార్ అన్న. అది ఎవరు రాశారు ఆ స్క్రిప్ట్ అంతా? పరచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు. స్క్రీన్ ప్లే వెంకటేశ్వరరావు రాసేవారు, మాటలు గోపాలకృష్ణ గారు రాశారు. బ్రదర్స్ ఇద్దరు. చాలా అది ఎంత అనుభవం అండి, వాళ్ళతో గొప్ప అనుభవం, వాళ్ళతో పనిచేయటం అనేది. సో చూసి సాయంత్రం దాకా పడుతుందా అన్నారు నాగేశ్వరరావు గారు. లంచ్కి అయిపోతుంది సార్ చూశాడు. ఓకే అన్నాడు. ఏం మాట్లాడు, చక్క చేశారు షూట్. ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మాయికి తప్ప అన్ని ఆపోజిట్ యాంగిల్స్ ఇవి మొత్తం చేశాం. కరెక్ట్ 5 minutes to 1కి సార్ మీరు వెళ్ళి లంచ్ చేసి రెస్ట్ తీసుకుని 2:30కి రండి సార్ అన్న. ఆ అమ్మాయి షార్ట్లో అన్నాడు, ఇంకో 4-5 ఉన్నాయి మేము చేసేస్తాం సార్. సీన్ అయిపోయిందా అన్నారు. అయిపోయింది సార్ అన్న. ఓకే. అట్లా వెళ్తూ గేట్ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి ప్రదీప్ గారు అని పిలిచారు. ఎంత సంస్కారం అంటే నేను ఫస్టే చెప్పా, ప్రదీప్ అన్నాడు సార్, ప్రదీప్ గారు అన్నదంటే డైరెక్టర్ని ప్రదీప్ గారు అనకపోతే నాకు మీ మీద గౌరవం ఉండదు, ఆ గౌరవం ఉంటేనే మీరు చెప్పింది నేను చేస్తాను అన్నాడు. ఇది ఎవరికి ఉంటుంది చెప్పండి అంత డిసిప్లిన్ వాళ్ళది. ఆ డిసిప్లిన్ వాళ్ళు. ప్రదీప్ గారు అని పిలిచారు. నేను పరిగెత్తికి వెళ్ళాను. ఐ థింక్ యూ నో ద జాబ్ అని వెళ్ళిపోయారు. మీకు అయిపోయింది, మీరే నేను పాస్ అయిపోయా. ఇంకా అయిపోయింది. గ్రేటెస్ట్ థింగ్ అంటే 52 ఎపిసోడ్లు అంటే రఫ్లీ ఒక 100 రోజులు పనిచేస్తుంటాం ఆయనతోటి. ఈ 100 రోజుల్లో ఏ రోజు ఇది ఎందుకు అని ఆయన అడగల. అంత మీ కాన్ఫిడెన్స్ వచ్చింది పెరిగింది రోజు. ఒక్కసారి మాత్రం చికాకు వచ్చింది ఎక్కడో, న్యాచురల్ కదా చికాకు వచ్చింది. ఎలా అంటే మేము కడియం దగ్గర పొద్దున్న 8ంటికి 7ంటికి షూటింగ్ టైం ఇచ్చారు, కూరగాయల మార్కెట్ షూటింగ్, రాజమండ్రి అవుట్డోర్ చేస్తున్నాం. నేను రాత్రి 8:30, 9కి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆయన రూమ్ బెల్ కొట్టా. తీశారు ఆనంద్ రీజెన్సీ ఒకటి. సార్ రేపు పొద్దున్న 6 o'clock విత్ మేకప్ రావాలి సార్, మీరు అక్కడ సీన్ తీస్తున్నాం 7 o'clockకి, 9 కల్లా రూమ్కి వచ్చేద్దాం, వచ్చిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోండి, మాకు బయట ఏదో కొన్ని మాంటేజ్ షాట్లు తీసుకుని మళ్ళీ 1 o'clock నుంచి మీరు అవుదాం, ఇవాడే లాస్ట్ డేట్ సార్ ఇంకా మనం అని చెప్పాను. ఓకే ఉన్నారు. స్క్రిప్ట్ పంపించేసాం. ఆయన నైట్ స్క్రిప్ట్ చదవలేట. మొన్నటి పొద్దున్న అనుకుంటారు ఒకటి మామూలుగా ముందు రోజు పంపిస్తాను చదివేసేవారు. ఆయన ఏమన్నా ఉంటే నాకు చెప్పేవారు, చదవలేం అనుకుంటున్నాను. మొన్నటి పొద్దున అందరినీ పంపించి నేను 5 నిమిషాలతో 6ంటికి షూలు వేసి కట్టుకుంటుంటే కింద నుంచి ఫోన్, పెద్ద ఆయన వచ్చేసారు రిసెప్షన్ నుంచి. పరిగెత్తుకుని కిందకు వస్తే 78 ఏళ్ల వ్యక్తి 6ంటికి విత్ మేకప్ విత్ కాస్ట్యూమ్ విత్ విగ్ ఐఎమ్ రెడీ అన్నారు. తీసుకెళ్ళాం కడియానికి. అక్కడ ఎవరో ఇంట్లో రూమ్ ఏర్పాటు చేసాం, పెట్టాం. స్క్రిప్ట్ ఆయన చేతికిచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడో ఉన్నాడు, నేను ఇక్కడ షూటింగ్ లొకేషన్లో ఉన్నా, నేను సెట్ చేసుకుంటున్నా. అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, సార్ పిలుస్తున్నారని వెళ్ళా. స్క్రిప్ట్ తీసి ఇట్లా పడేసాను. ఎవడు రాశాడండి? పరచూరు గోపాలకృష్ణ రాశాడా, ఎవరి చేత ఆయన రాయించాడా? నో, ఐ డోంట్ అగ్రీ టు దిస్ అన్నాడు. ఈ ఆర్టిస్టులు ఆ రోజు లాస్ట్ డే కాంబినేషను, ఈయన కనుక నో అంటే ₹1,00,000 నాకు నష్టం వస్తుంది. ₹1,00,000 టెలివిజన్ సీరియల్లో కోలుకోలేనంత పెద్ద అమౌంట్ అది. ₹1,00,000 అంటే ఓకే సార్, గివ్ మీ 10 minutes, నేను గోపాలకృష్ణ గారితో మాట్లాడి చెప్తానని నేను అనుభవంతో అన్నా ఆయన అని వెనక్కి వచ్చి, అసలు ఎలా ఉండాలి సార్ సీన్ మీ దృష్టిలో అన్న. చాలా బాగా చెప్పారు. ఆయన కూడా ఫార్మర్ కాబట్టి ఆ ఫార్మర్ కష్టం. ఈ పెన్ను మీ జేబులో ఉంది, దీని ఖరీదెంతో మ్యానుఫ్యాక్చరరు డిసైడ్ చేస్తున్నాడు, మీరు వేసుకున్న షర్టు వాచి ప్రతి ఖరీదు మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేస్తున్నాడు, రైతు మద్దతు ధర ఎవడో డిసైడ్ చేయటం ఏంటి, రైతు కదా డిసైడ్ చేయాలి అని. ఇలా ఉండాలి, ఇలా ఉంది, ఎలా ఉంది అని డిస్కషన్. ఓకే అండి అన్న. గోపాలకృష్ణ గారు ట్రై చేశా, దొరకలా. పక్కన కూర్చొని చెట్టు కింద 8 పేజీల సీను ఆయన చెప్పిన మాటలు అక్కడ ఉన్న కాంటెంట్ తోటి రీరైట్ చేశారు. నేను రీరైట్ చేశాను. చేసి 15 minutes తర్వాత సార్ ఇది చూడండి, బాగాలేకపోతే వెళ్ళిపోదాం, బాగుంటే షూట్ చేద్దాం అన్న. చదవండి అన్నాడు. నేను గడపగా చదివిన తర్వాత చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు పరచూరు గోపాలకృష్ణ రాశాడు అన్నారు. నేనేం మాట్లాడలే, తీసుకెళ్ళిపోయారు. షూటింగ్ అయిపోయింది. కారులో వెనక్కి వస్తున్నప్పుడు పసిగట్టారు. నాకు చిన్న డౌట్ ప్రదీప్ గారు అన్న. సార్ చెప్పండి సార్ అన్న, మీరు రాశారా పరచూరు రాశారా? లేదు సార్, మీరు చెప్పిన డిస్కషన్ ఆయన ట్రై చేస్తే దొరకలేదు, కాంటిబట్టి సిచ్యువేషన్లో నేనే రాశాను సార్. నో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అన్న. ఆ ఒక్క చిన్న కోపం తప్ప నా మీద ఎప్పుడూ కోపం